రాష్ట్ర బడ్జెట్లో పేరుతో కూటమి ప్రభుత్వం గవర్నర్తో అబద్ధాలు చెప్పించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు. ఉచిత బస్సు ప్రయాణం పేరుతో గ్లోబల్ ప్రచారంతో పాటు మహిళలను మోసం చేస్తున్నారు. 1.30 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ పేరుతో ఇప్పటికీ స్పష్టత లేకుండా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన విమర్శించారు. అనంతరం ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడారు. చంద్రబాబు నాయుడేమో ఓసారి 10 లక్షల కోట్లండి, ఓసారి 12.5 లక్షల కోట్లండి, తర్వాత 15 లక్షల కోట్లుగానే అన్నారు. ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడే కాదు, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కరూ. అదేవిధంగా 2024 జూన్ నెలలో అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ గారితో దాదాపు 10 లక్షల కోట్ల అప్పు చేసిన విధంగా ఆయన నోటి నుంచే ఆయన గౌరవప్రదమైన గవర్నర్ గారితో అబద్ధాలు చెప్పించినారు. చెప్పిందే చెప్పి అన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చినారు. అన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు ఏమైంది? 6,46,000 కోట్లు పదే నిర్మలా సీతారామన్ గారు ఆమెగా చెప్పింది. ఆంధ్ర అప్పులో 6,46,000 కోట్లే 46,000 కోట్లు అని చెప్పింటే దాన్ని పక్కన పెట్టేసి దీనిలో ప్రతి ఒక్కరూ రాష్ట్రం శ్రీలంక అయిపోయిందనే విధంగా చెప్పిందే చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు సూపర్ 6 అని ఇప్పటికని సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి అన్ని 10 లక్షల కోట్లు అప్పు చేసినాడు, నేనేం చేయాలా, నేనేం చేయలేను అని చేతులు ఎత్తేస్తున్నాడు. మీరు ఖచ్చితంగా ఈ బడ్జెట్ మీద మీరు క్లారిటీ ఇచ్చి ఏదైనా అభివృద్ధి బాట నడిపిస్తే బాగుంటుందనే విధంగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా ఆలూరు నీటి సమస్య కానీ రోడ్ల సమస్య కానీ, రోడ్లు అంటే ఏ గ్రామానికి పోండి, అసలు ఏ గ్రామం పోయినా మా కలోతు గుంతలు పడుతున్నాయి. మేము మొన్న ఆయన నిమ్మల రామనాయుడికి కానీ ఇచ్చినాము, కలెక్టర్ గారికి ఇచ్చినాము. అదే సంబంధించిన మినిస్టర్లకంతా మా ఆలూరుది ఎస్టిమేషన్ ఇచ్చి రోడ్లన్నీ చేయాలని ఇచ్చినాము. మీరు దయచేసి మా ఆలూరు మీద ఒక శ్రద్ధ పెట్టి కొన్ని ఆలూరుని డెవలప్మెంట్ చేసి, ఎందుకంటే ఆలూరు ఉన్నంత వెనుకబడిన ప్రాంతం ఎక్కడ నాకు తెలిసి 170 నియోజకవర్గాల్లో ఎక్కడా లేదు. అంత వెనుకబడిపోయిన ప్రాంతం అంటే ఆలూరు కాన్స్టిట్యూన్సీ ఒకటే. అలాంటిది మీరు ఖచ్చితంగా మా ఆలూరు మీద దృష్టి పెట్టి చేస్తే ఆలూరు ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. లేదంటే ఖచ్చితంగా మీకు మాత్రము ఎదురుదాడి తిరిగే టైం. ఎందుకంటే మీరు అన్నారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, లేదంటే నిరుద్యోగ వృత్తి అన్నారు. ఎడన్నా యువతకి ఎడన్నా 1 రూపాయన్నా బడ్జెట్లో కేటాయించినారా? డిఎస్సికి తొలి సంతకం పెట్టినారు ముఖ్యమంత్రి, స్వయాన ముఖ్యమంత్రి. పోనీ 9 నెలలు అయింది, దాని ప్రస్తావన ఏడానుందా? వసతి దీవెన పిల్లలు చాలామంది ఫీజులు కట్టలేకపోతే టీసీలు ఇచ్చి పంపిస్తున్నారు. మీకు విద్యార్థులు అంటే అసలు పేద విద్యార్థులు అంటే లెక్కలేదు మీకు. ఎందుకంటే ఇప్పుడు చైతన్య కాలేజీలో వాళ్ళతో ఇప్పుడు అక్కడ పోతేనే ఫీజులు కట్టలేదు మీకు. 20 లక్షల ఉద్యోగాల్లో 1 సంవత్సరం అయిపోయింది కదా. పవన్ కళ్యాణ్ మన లోకేష్ గారు 2025 ఖచ్చితంగా మా జాబ్ క్యాలెండర్ చేస్తామని చెప్పినారు. ఇది 2025 వచ్చి 3వ నెల. ఎక్కడైనా ఒకటైనా నిరుద్యోగులకి ఏడన్నా ఒక ఉద్యోగం ఇప్పించినారా? గవర్నర్ గారితో అబద్ధాలు చెప్పి 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తారు. ఎక్కడ
మా వాళ్ళు నిలదీసి ఏమన్నారు, మా శాసనమండలి నిలదీసి ఏమన్నారు, లేదు ఇంకా వస్తే ఇస్తామంటారు. అక్కడేమో ఆయనేమో ఉద్యోగాలు ఇప్పించిన అయిపోయింది, 4.5 లక్షలు వచ్చాయన్నారు. తర్వాత చూస్తే ఏం లేదు. ఆయన లోకేష్ గారు చెప్తున్నాడు 9 నెలల్లో మేము సంక్షేమ పథకాలను ఇచ్చేసినామంటాడు. మీడియా మిత్రులు మీరు ఒకటే చెప్తున్నాను, ఎక్కడైనా ఒక్కరైనా ₹1 సంక్షేమ పథకం వచ్చింది ఎక్కడైనా? ఆయన ఎవరో 9 నెలల్లో మేము సంక్షేమ పథకం మొత్తం అందించేసినాం, ప్రజలకి చెప్పిన మాట ప్రకారం ఇచ్చేసినాం అంటున్నాడు ఆయన. ఇది ఎక్కడుంది? ఎంత అబద్ధాలు! ప్రతి నోరు తెరిచే అబద్ధమే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మీడియా ఉంది, వాళ్ళు ఏం చెప్పినా దాన్ని వాళ్ళు అబద్ధం చెప్పినాక నిజమనే విధంగా చెప్పిందే చెప్పి ఈ బడ్జెట్లో చూడండి మీరే, బడ్జెట్ని ఒక్కోరు విధంగా ప్రచారం చేసినారు. అదేవిధంగా ఇంకోటి ల్యాండ్ టైటిలింగ్, అదైతే చాలా ప్రచారం అంటే అట్లా దుష్ప్రచారం కాదు అది. అది ఎక్కడ మీరు దాన్ని ల్యాండ్ టైటిలింగ్ బంద్ చేస్తామని సంతకం చేసినాడు సీఎం గారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసినాక ఫస్ట్ 2వ సంతకం అదేనేమో ల్యాండ్ టైటిలింగ్ది. ఇప్పుడు రీసర్వ్ ఎందుకు పెట్టినాడు? అది ఎవరు? అది నువ్వు ఎందుకు పెట్టినావు? ల్యాండ్ టైటిలింగ్ అదే కదా. అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే మొత్తం భూముల రైతులని జగన్మోహన్ రెడ్డి తీసుకుంటా అన్నారు. ఇప్పుడు నువ్వు తీసుకుంటున్నావా? ఎందుకు అబద్ధాలు? ప్రతిదీ ఏదన్నా అబద్ధమే, ప్రతిదీ అబద్ధం చెప్పుకుంటే అబద్ధాలు చెప్పి ఎందుకంటే 3-4-5 ఛానళ్ళు మీరు ఉన్నారు. ఆ ఛానల్ చూపించి ఈరోజు ఇంత చాలామంది గ్రామాల్లో, ఎందుకంటే మా అంత రూరల్ ఏరియా కాబట్టి మా గ్రామాల్లో తిట్టుకుంటున్నారు మిమ్మల్ని. టౌన్లో ఎట్లుందో అర్బన్లో ఎట్లుందో మాకు తెలియదు, మాకు కాదు. ఖచ్చితంగా అక్కా చెల్లెమ్మలు అయితే అన్న మాకు జగన్ అయితే ఈ పాటికి అమ్మఒడి వేస్తుండే, రైతు భరోసా వేస్తుండే, వసతి దీవెన వేస్తుండే, ప్రతి ఒక్కటి ఈ పాటికి మాకు ఆశ్రయ వేస్తుండే అనే విధంగా వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళే తలుచుకుంటున్నారు. అలాంటిది ఏదైనా కానీ సాధ్యం కానీ అసాధ్యమైన పనులు చెప్పి ఈరోజు గద్దెనెక్కినాక ఈరోజు మళ్ళా అన్నీ చేతులెత్తేస్తే ఖచ్చితంగా ప్రజలు కూడా మీకు ఖచ్చితంగా కొట్టుకుంటారని అనే విధంగా చెప్తున్నాను. ఆయన ఏమన్నారు, చంద్రబాబు నాయుడు ఏమన్నారు, మీరు ఎక్కడ అక్క చెల్లెమ్మలు మీరు కావాల్సిన వీడియోలు ఉన్నాయి చెప్పినవి. అమ్మ మీరు ఎక్కడైనా పోండి, అన్నవరం పోండి, విజయవాడను పోండి, వైజాగ్ పోండి, ఎక్కడైనా పోండి అక్కడ నా పేరు చెప్పుకోండి అన్నారు. కండక్టర్ నాకు పేరు చెప్పి ఎవరైనా డ్రైవర్ ఆయనే అంట, నేను డ్రైవర్ ఉంటాను, నా పేరు చెప్పండి, మీరు ఎక్కడైనా ప్రయాణం చేయండి అన్నారు. ఈరోజు స్వయాన ఆమె వాళ్ళ మంత్రితో చెప్పిస్తున్నారు. ఏ జిల్లాకి ఎక్కడైనా చూసినారు మీరు? పోనీ ఎలక్షన్ కింద ముందు చూడండి, ఎక్కడన్నా జిల్లాలోనే ఎక్కడన్నా వీడియో ఉందా? స్టేట్ వైడ్ ఎక్కడైనా చూసుకోండి. ఫ్రీ బస్ అన్నారు. ఇది 9 నెలలు దాన్ని ఊసలేదు, దాని బడ్జెట్ లేదు, ఫ్రీ బస్ ఆడిస్తారు వాళ్ళు. అసలు ఫ్రీ బస్ వదిలిపోయారు అసలు సాధ్యం ఒక్క పని కానీ చేరలు, ఏ సంక్షేమ పథకాలు చేరలు. ప్రజలు కానీ ఆశీర్చి పెట్టారు, చంద్రబాబు చేయడు, అబద్ధాలు చెప్పినాను, నమ్మి మనం మోసపోయినాము, మోసం చేసిన విధంగా ఇప్పుడు ప్రజలు అందరూ వాళ్ళందుకు వల్ల బాధపడుతున్నారు. అది మనం ఏం చేయలేము. వాళ్ళు ఇప్పుడు ఎట్లా, ఎందుకంటే ఈయన గ్లోబల్ ప్రాజెక్ట్ చేసేసరికి అంటే జగన్మోహన్ రెడ్డి వేస్తున్నాడు కదా, ఈయన ఎందుకు వేయడు అనే విధంగా ఇప్పుడు సామాన్య ప్రజలు కాదు, వాళ్ళు టీడీపీ కార్యకర్తలే తిడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఈ పార్టీకి మా అకౌంట్లో ఇప్పుడు ఎవరన్నా కానీ ఒక్కసారి ముఖ్యమంత్రి అయినట్టు ప్రజలు 5 కోట్ల జనము ఒకే చూసుకుంటారు. అలాంటిది ఈరోజు మనం మాట్లాడాడు ఆయన. ఎవరన్నా ముఖ్యమంత్రి స్థాయిలో మాట మాట్లాడతారా? వైసీపీ వాళ్ళకి వేస్తే పాముకు పాలు పోసినట్లని ఎవరన్నా అంటారా ఆ మాట? నువ్వేమన్నట్టు లోపల చెప్తున్నారు ఆల్రెడీ. అచ్చెన్నాయుడు ఫస్టే చెప్పినాడు, మా కార్యకర్త పచ్చ బిల్ల తీసుకొచ్చి వేస్తే కుర్చీలో కూర్చిపెట్టి టీ దాగి పని చేయాలనే విధంగా ఆయన ఆ రోజు చెప్పినాడు. అదే ప్రకారమే అధికారులు కానీ అదే చేస్తున్నారు. స్వయాన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార సభ ఏం చెప్పింటారు? అలాంటి వ్యక్తి ఈరోజు పాముకు పాలు పోసినట్లంటే ఏమన్నంటే అదే జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు? పార్టీలు చూడం, కులాలు చూడం, మతాలు చూడం,
నాకు ఓటు వేయకున్న వ్యక్తికి కానీ అర్హత ఉంటే సంక్షేమ పత్రాలు ఏంటంటే అదే నాయకుడు అంటే అది విజయన్ నాయకుడు అంటే విజయన్ నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి విజయన్ ఉన్న నాయకుడు. మీ చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు విజయన్ నాయకుడు కాదు అసలు. ఏదన్నా కానీ ఒకసారి నేను ఇప్పుడు ఎమ్మెల్యే, మొత్తం ఆల్ ఓవర్ కాన్షియస్ మొత్తం ప్రజలందరికీ నేను ఎమ్మెల్యే. ఓటు వేయకున్నా వేసినా వేయకున్నా ప్రతి ఒక్కరు నా వాళ్ళే చూసుకునేటట్లు ఉంటే అదే ఒక నాయకత్వం అనేది ఉంటుంది. కానీ పార్టీలు ఏం చూస్తావు, పార్టీలు ఏం చూస్తావు నువ్వు ప్రమాణ స్వీకారం ఏం చేస్తావు, ఏమని చేసింటావు, దానికి అసలు నిజం లేదు వాళ్ళకి అసలు నోట్ నుంచి మాట వస్తే అబద్ధమే, ఒక్కటిగా నిజం అనేది మాట్లాడగలుగుతాను.